మంగళసూత్రాలు గనుక పెరిగినట్లయితే, పెరగడం అంటే తాడు తెగిపోవడం గాని, ఏదైనా లింక్ మిస్ అవ్వడం గాని అట్లా తెగిపోవడం, తెగిపోయినట్లయితే మళ్ళీ ఎప్పుడు కుచ్చుకోవాలి అని జెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అదేవిధంగా డిజైన్ చేంజ్ చేసుకోవడమో లేదా ఎక్స్‌చేంజ్‌లో మళ్ళీ కొత్త పసుపు పుస్తెల తాడు తీసుకొని దానికి పుస్తెలు కుచ్చుకోవడం ఎప్పుడు చేయాలని జెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ముఖ్యంగా అమావాస్య రోజు పనికిరాదు. అష్టమి రోజు అస్సలు పనికిరాదు. ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా బుధవారము, గురువారము, పంచమి గాని, దశమి గాని వచ్చినట్లయితే ఆ 2 రోజుల్లో మీరెట్లాంటి అనుమానం లేకుండా నిరభ్యంతరంగా గూడా అవి చేసుకోవచ్చు, పుచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా కళ్యాణం, దేవుని కళ్యాణం గాని, మనుషుల పెళ్ళిళ్ళు అయినప్పుడైనా గూడా ఆ సమయంలో కూడా అవి కుచ్చి భర్తతోటి ధరింపజేసుకోవచ్చు. అంతేగాకుండా ఇంకా మీకు డీప్‌గా తెలవాలి, కరెక్ట్‌గా తెలవాలంటే వర్జ్యం ఉన్న సమయంలో ఇది ఎట్టి పరిస్థితిలో కుచ్చుకోవద్దు. సాయంత్రం పూట కుచ్చుకోవద్దు. ఏమి తినకుండా పుస్తెలు కుచ్చుకోవద్దు. ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా మీ పేర్లు, నక్షత్రాలు తోటి మీ దగ్గరలోని పురోహితుడిని చూయించుకొని, ఆ రోజు ఖచ్చితంగా మీకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకనంటే ఇది మంగళసూత్రం అనేటిది అత్యంత పవిత్రమైనది గనుక, అది పెరగకుండా చూసుకోండి ముఖ్యంగా. ఇంకొకటి ఏంది అనంటే, సడెన్‌గా పెరిగింది ఏదో తట్టుకొని పెరిగిందన్నప్పుడు, పసుపు కొమ్ము కంపల్సరీ పసుపు కొమ్ము కట్టుకున్న తర్వాతనే అది తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ టైమ్‌లో ఏ టైం అయినా గూడా వెంటనే కట్టుకోవాలి. అంటే పసుపు కొమ్ము అయితే కంపల్సరీ కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత తీసిన తర్వాత దాన్ని రిపేర్ చేయించి దాన్ని కరెక్షన్స్ చేసుకొని అప్పుడు ఈ బుధవారం గాని, గురువారం గాని పుచ్చుకొని వేసుకోవాలి. ఓం నమః శివాయ. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.